Oh, Christian life is not coming into the meeting, putting the white and living like a wild animals. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం రోజు లేకపోతే మందిరంలోకి వచ్చినప్పుడు తెల్లని దుస్తులు వేసుకొని వచ్చి బయటికి వెళ్ళినప్పుడు క్రూర మృగాల్లాగా బ్రతకడం అనేది కాదు క్రైస్తవ జీవితం. There was a father in that house. ఒకానొక దినమున ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు. And the father told the son. తండ్రి కుమారునితో అన్నాడు, son, we need a dog in our house. కుమారుడా, మన ఇంట్లో ఒక కుక్క కావాలి. And he went to the pet shop with a cover. అయితే ఈ అబ్బాయి ఒక సంచిని లేకపోతే ఒక దాన్ని తీసుకొని ఆయన వెళ్ళాడు ఆ కుక్కను కొనడానికి. He saw a beautiful puppy over there. అక్కడ చాలా మంచి అందమైనటువంటి కుక్క పిల్లను చూశాడు. He took the dog back to his home. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ కుక్క పిల్లను కొనుక్కొని తను వెంట తెచ్చుకున్నటువంటి సంచిలో ఆ కుక్క పిల్లను పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆయన మైదానంలో ఇతర పిల్లలందరూ కూడా ఆటలాడడం చూశాడు ఈ అబ్బాయి. He put the sanchi underneath the tree and went and played. ఆడాలని ఆశ కలిగినటువంటి ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ కుక్క పిల్ల ఉన్నటువంటి సంచిని ఒక చెట్టు దగ్గర పెట్టేసి ఆ అబ్బాయి పోయి ఆడుకుంటా ఉన్నాడు. అయితే అక్కడ ఆడుకునే వారిలో కొంతమంది చిలిపి అబ్బాయిలు పిల్లలు ఉన్నారు. ఆ సంచి తెరిచినప్పుడు దాంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. Let us remove the dog and let us put a small pig in that. అయితే మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ కుక్క పిల్లను తీసేసి ఆ సంచిలో ఒక పంది పిల్లను పెట్టేద్దాం అని అనుకున్నారు. And after his play, ఈ అబ్బాయి ఏమో ఆట ముగించుకొని వచ్చాడు. came running and picked the sanchi and went to his home. ఏం జరిగిందో తెలియని ఈ అబ్బాయి వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ సంచిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. And his papa asked him, did you get the కుక్కపిల్ల, did you get the dog? ఇంటికి వెళ్ళిన వెంటనే తండ్రి కుమారుని అడుగుతా ఉన్నాడు, కుక్కను కొనుక్కొచ్చావా అని అడిగాడు. And he said, excellent dog my father. నాన్న మంచి కుక్క పిల్లని తీసుకొచ్చానని చెప్పాడు. And he shook the sanchi, the పండ్రిపిల్ల came out. ఆ సంచిని తెరిచి చూస్తే దాంట్లో కుక్క పిల్ల కాదు పంది పిల్ల బయటకు వచ్చింది. And the father shouted him. తండ్రి వాడి మీద కేకలు పెట్టాడు, we don't want any పండ్రి, we don't want any pig in our house. మన ఇంట్లో పందులు ఉండడానికి అవసరం లేదు మనకి. అయితే మళ్ళీ అబ్బాయి ఏం చేశాడు, ఆ సంచిలో ఆ పంది పిల్లని పెట్టుకొని తిరిగి వెళ్తా ఉన్నాడు ఆ షాప్ కి. Again when he is crossing the same ground, మళ్ళీ మార్గ మధ్యంలో వెళ్తుండగా అదే మైదానము చూశాడు. he put the sanchi underneath a tree. మళ్ళీ సంచిని ఆ చెట్టు కింద పెట్టాడు and started playing again. ఆటలాడడం ప్రారంభించాడు. Again those crooked children said, they opened the sanchi, that a pig is there. వాళ్ళ సంచిని తెరిచినప్పుడు దాంట్లో పంది పిల్ల ఉంది. మళ్ళీ తుంటరి గుర్రోళ్ళు ఏం చేశారు, ఆ పందిని తీసేసి సంచిలో కుక్క పిల్లని పెట్టేశారు. And the boy didn't know that. ఇదంతా జరుగుతోందన్న విషయం ఈ అబ్బాయికి తెలియదు. He rushed to that shop. మళ్ళీ ఆ పశువులను అమ్మేటువంటి ఆ దుకాణానికి వెళ్ళిపోయాడు. And he shouted that man and said, అక్కడికి వెళ్ళి ఆ అమ్మేవాడిని చూసి అరుస్తూ అన్నాడు, hey man, what you are doing here? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? Your board says dog shall be sold. ఇక్కడ కుక్కలు అమ్మబడను అని పెద్ద బోర్డు పెట్టుకున్నావు. And you are selling the pig. కుక్కలు అమ్మబడని బోర్డు పెట్టుకొని పందులను అమ్ముతున్నావేంటి నువ్వు? I don't want your pig. నాకు నీ పందొద్దు అన్నాడు. And he shook off the sanchi, the same dog, the puppy came out. నీ పంది నాకు వద్దు అని ఆ సంచి తెరిచేసరికి ఏ కుక్క పిల్లనైతే ఆ దుకాణం నుండి కొనుక్కొని వెళ్ళాడో అదే కుక్క పిల్ల బయటపడింది. Oh, and he said, ఆయన అన్నాడు, అరే బాపరే, what is going on? ఏం జరుగుతోంది ఇక్కడ? Oh, in the shop it is a kukkaru, in the house it is a pandri. దుకాణంలో చూస్తేనేమో ఇది ఒక కుక్క పిల్లలా ఉంది, ఇంటికి వెళ్ళేసరికి ఇది పందిగా మారిపోతుంది ఏంటి? Oh, come on, in the church it is something, in the house it is something else. అదే విధంగా మందిరానికి వచ్చేసరికి ఒకటి, ఇంటికి వెళ్ళేసరికి మరొక వేషం. In the meeting it is something, in the land, in the countryside it is something else. కూటంలో సభలలో ఒక వేషము, దాని తర్వాత వీధులలో సంత వీధులలో పని చేసే దగ్గర మరో వేషం. Stop your playing in between. మధ్యలో నీ ఆటలు మాను అని చెప్పండి. You are playing in between. మీరు ఏం చేస్తున్నారు? మధ్యలో ఆటలు ఆడుతున్నారు. There is a play is going on in between. Stop your play. మీ మార్గ మధ్యలో ఒక ఆట నడుస్తా ఉంది. Some people didn't like this message, these kinds of message. కొంతమందికి ఇటువంటి వర్తమానాలు సందేశాలు నచ్చవు.